నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బాపట్ల జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలన్నిటిలోనూ ఉత్కంఠభరిత పోరు పర్చూరి అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొంది. తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టు ఉన్న స్థానం ఇది. 6 సార్లు ఇక్కడ పసుపు జెండా ఎగిరింది. ఇప్పుడు కూడా పర్చూరి టీడీపీ ఖాతాలోనే ఉంది. ఈసారి దీన్ని కైవసం చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నాయి. బాపట్ల లోక్సభ నియోజకవర్గంలోని జనరల్ అసెంబ్లీ నియోజకవర్గం పర్చూరి, ఎద్దనపూడి, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, చినగంజం, మార్టేరు మండలాలు దీనిని పరిధిలోకి వస్తాయి. సంఖ్యపరంగా గాని రాజకీయంగా గాని ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గాలు వారు ఆధిపత్యమే ఎక్కువ. ఆ తర్వాత రెడ్లు, కాపు, ఎస్సీ, యాదవులు, ముస్లింలు, వైశ్య కులాల వారు చెప్పుకోదగ్గగా సంఖ్యలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు 5 ఎన్నికలు జరిగాయి. 3 సార్లు కాంగ్రెస్ గెలిచింది. సిపిఐ స్వాతంత్ర అభ్యర్థి ఒకసారి విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భించిన తర్వాత ఒక ఉప ఎన్నిక సహా మొత్తం 10 సార్లు ఎన్నికలు జరిగాయి. 6 సార్లు విజయం టీడీపీనే వరించింది. అందులో 2 సార్లు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గెలిచారు, మంత్రిగా పనిచేశారు. 4 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక్కడ కూడా దగ్గుపాటి వెంకటేశ్వరరావు 2 సార్లు గెలిచారంటే ఆయనకు ఈ నియోజకవర్గం మీద ఏ స్థాయిలో పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో 2 సార్లు గాదే వెంకటరెడ్డి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటేశ్వరరావు టీడీపీకి చెందిన గొట్టిపాటి నరసింహారావుపై విజయడంకా మోగించారు. 2014లో టీడీపీ పర్చూరులో పాగా వేసింది. ఆ పార్టీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన గొట్టిపాటి భరత్ కుమార్ పై 10,775 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019లో కూడా ఇదే రిజల్ట్ రిపీట్ అయింది. వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై కేవలం 1,647 ఓట్ల మెజారిటీతో గెలిచారు ఏలూరు సాంబశివరావు. వైఎస్ఆర్సీపీ ఇంకా బోని కొట్టని నియోజకవర్గాల్లో పరుచూరి కూడా ఒకటి. 2024 ఎన్నికల్లో తన వ్యూహాన్ని మార్చింది వైసీపీ. పరుచూరి టికెట్ ను ఎడ్డం బాలాజీకి ఇచ్చింది. టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావే పోటీలో ఉన్నారు. ఈసారి గెలుపు ఎవరిదనేది ఆసక్తి రేపుతుంది.